ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఇంకా సమయము లేదు. ఏంటంట? ఇంకా సమయము లేదు. ఎందుకంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి మనం ఎలాగుండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలంట. సిద్ధపాటు కలిగి లేకపోయినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరికి చేరలేము. ఆయన ఎవరంటే మన కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు. ఏంటంట? ఆయన మన కొరకు తన రక్తాన్ని ధారపోసి మన కొరకు ఆయన చనిపోయిన దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికిని. ఏంటంట? మనల్ని ఏం చేశాడంట? ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడంట. ప్రేమించి తన రక్తము వలన మనలను ఏం చేశాడు? విమోచించేవాడిగా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తున్నామంటే అలాంటి దేవుని ప్రతిరోజు మన పాపముల ద్వారాగా ఆయన బాధ పెడుతూనే ఉన్నామండి. అయితే వాక్యంతో ఆయన హెచ్చరిస్తున్నాడు. బాధ పెడుతూనే ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించాలని ఇప్పుడు వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా సమయం లేదు. ఇప్పుడు వరకు మీరు చేసిన పాపాలను విడిచిపెట్టేయండి. ఎందుకంటే యేసు వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడండి? ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంటే అండి. ఎందుకు ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంటే, దేవుడని వాళ్ళ తెలియక దేవుడిని ఏం చేస్తారంటే సిలువ వేసేవారిగా ఉన్నారు. దేవుడని వారు తెలియక దేవుడిని సిలువ వేసేవారిగా ఉన్నారు. అయితే ఆయన సిలువ వేయడమే కాకుండా ఆయన రక్తమంతా కారిపోయిందో లేదో, చనిపోయాడో లేదో అని ఆయనని ఒక ఆయన ఏం చేశాడంటే గుండుల్లో పొడిచాడంటే అండి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, భూజనులందరూ చూస్తారు అంటున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉన్నదండి. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవిందామని మనం అనుకున్నట్లయితే దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు చూడడమే కాకుండా దేవుడు వినేవాడిగా కూడా ఉన్నాడు. మనము ఏ రూపంలో పాపము చేస్తున్నామో, మాట రూపంలో కానీ, చూపు రూపంలో కానీ, వినికిడి రూపంలో కానీ, నడక రూపంలో కానీ, తలంపు రూపంలో కానీ, పని రూపంలో కానీ, మనము ఏ రూపంలో పాపము చేస్తున్నామో ప్రతిదీ కూడా మన దేవునికైతే తెలుసండి. మనుషుల కళ్ళు అయితే మనం కప్పేస్తాం, కానీ మన దేవుని కళ్ళు అయితే మనము కప్పలేము. జాగ్రత్త. వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మేఘరుడై వచ్చుచున్నాను. నేను వచ్చేసరికి మీరు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే పర్వాలేదు, లేకపోయినట్లయితే ఏం చేస్తున్నారంట? భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటున్నారంటండి. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారంటే, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన రాక కొరకు నిరీక్షిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయముతో ఉన్నారో, వాళ్ళని ఏం చేస్తున్నాడండి? ఆయన ఆ సిద్ధపాటు కలిగిన వారిని ఆయన మేఘరుడై వచ్చి వాళ్ళను తీసుకెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉంటున్నారో వాళ్ళ భూమి మీద ఉండిపోయి ఏం చేస్తున్నారంట? ప్రవ్వా నన్ను తీసుకెళ్ళు, ప్రవ్వా నన్ను తీసుకెళ్ళని ఏం చేస్తున్నారండి? రొమ్ము కొట్టుకుని ఏడ్చేవారిగా ఉన్నారంటండి.
ఏం చేస్తున్నారండి? రొమ్ము కొట్టుకుని ఏడ్చేవారిగా. అయితే వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? లేకపోయినట్లయితే ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉండు. ఎందుకంటే ఇక్కడ కొంచెమే సమయం ఉన్నది. ఇక్కడ కొంచెమే సమయం ఉన్నది. ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు, రావడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయనతో పాటు వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైతే నా సిద్ధపాటు కలిగి ఉండు. ఎందుకంటే పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయము కలిగి ఉండాలి ఏ మనిషికైనా సరే. అది కలిగి లేని రోజున ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? నరకానికి వెళ్ళిపోతున్నాం, ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నాం, దాంట్లో కాలిపోతున్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకా అక్కడ యాతన, కన్నీళ్లు ఆగవు, ఏడుస్తూనే ఉంటాము. జాగ్రత్త అండి. వాక్యముతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన సరి చేసుకున్నట్లయితే పర్వాలేదు, లేకపోయినట్లయితే ఇప్పుడు వాక్యం విన్న తర్వాత అయినా సరి చేసుకో. లేకపోయినట్లయితే ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపాటు లేకపోయినట్లయితే ఆయన భూమి మీద మనల్ని విడిచిపెట్టేసినప్పుడు నరకానికి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నాం. లేకపోతే మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే ఆయన రాగానే మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు వెళ్ళేదానిగా ఉన్నావా? వెళ్ళేవాడిగా ఉన్నావా? విడిచిపెట్టబడేవాడిగా ఉన్నావా? పెట్టబడే దానిగా ఉన్నావా? నీ వాక్యం నీతో నాతో మనందరితో మాట్లాడినప్పుడు మనం ప్రశ్నించుకునే వారిగా ఉందాం. ఒకవేళ విడిచిపెట్టేదానిగా ఉండినట్లయితే ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉందాం. ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనం అందరము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.